జై శ్రీరామ్. శ్రీరామ కథ 98వ భాగం. మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మక. రావణాసురుడు యజ్ఞదీక్షితుడైన మరుత్తుని యుద్ధానికి పిలిచెను. అతడు యజ్ఞదీక్షలో ఉండుట చేత వాని పిలుపుని పట్టించుకోలేదు. రావణాసురుడు వానిని హేళన చేసి నీవు ఓడిపోతివి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత దుష్యంతుడు, సురభుడు, గాది, పురూరవుడు మొదలైన రాజులందరితోటి యుద్ధాన్ని పిలిచాడు. కానీ వాళ్ళందరూ మనకి వీడితో యుద్ధం ఎందుకులే, వీడు అసలే దుష్టుడు, వరగర్వితుడు అని వాడికి తల వంచిన అన్నమాట. ఎందుకు వచ్చిన గోల్ అన్నట్టు. ఇక్ష్వాకు వంశంలోని అనరణ్యకుడిని కూడా ఓడించి చంపాడు. అతడు మరణించేటప్పుడు నన్ను ఇట్లు అవమానించి చంపావు కాబట్టి నిన్ను నా వంశంలో పుట్టినవాడైన రాముడు చంపుతాడు అని శపించాడు. రావణాసురుడు యముడిని కూడా పీడించాడు. యముడు వీనిని కాలదండను ప్రయోగించి చంపగలనని తలిచాడు. కానీ బ్రహ్మకి వచ్చి వాళ్ళిద్దరికీ కూడాను వారించాడన్నమాట. వాడిని నువ్వు చంపకూడదు, వాడు సమయం వచ్చినప్పుడు వాడే పోతాడు అన్నట్టు. తర్వాత నివాత కవచులు అనే రాక్షసులతోటి తరచూ యుద్ధం చేసేవాడు రావణాసురుడు. బ్రహ్మగారు చాలా రోజులు ఆపి వాళ్ళిద్దరికీ స్నేహాలని చేశారు. రావణాసురుడిని నివాస కవతులకి సర్ది చెప్పారన్నమాట. వారిని మిత్రులుగా చేశాడు. రావణాసురుడు దేవతలందరినీ గెలిచాడు. కాలకేయులను, రాక్షసుల్ని చంపేశాడు. వారితో పాటు శూర్పణఖ భర్త అయిన విద్యుజ్జిహ్వలుని కూడా చంపేశాడు. ముల్లోకాల ఎందు సంచరించుచు రావణాసురుడు ఋషి, నాగ, గంధర్వ, దైత్య, దానవ కన్యలతో అందరితో ఇష్టం వచ్చిన వాళ్ళతో బలవంతంగా తన నగరానికి తీసుకొచ్చి వారందరితోటి కూడాను బహువిధాలుగా ప్రవర్తించేవాడు. అతని యొక్క దుష్ప్రవర్తనకి వాళ్ళందరూ దుఃఖించారు. చెల్లెలైన శూర్పణఖని ఊరడించి దండకారణ్యంలో ఉన్న కరుడు మున్నగువారు ఉన్న చోటకి పంపించేశాడనమాట. రంభను బలాత్కరించాలని చూసినప్పుడు నలకూబరుడు కోపించి, ఇక ఎవరినైనా సరే నువ్వు బలాత్కారంగా చేశావో నువ్వు మరణించువుగాక అని శాపమిచ్చాడు నలకూబరుడు. రావణాసురుడు కార్తవీర్యునితో కూడా యుద్ధం చేశాడు. కాకపోతే కార్తవీర్యుని చేతిలో రావణాసురుడు ఓడిపోయి బందీగా ఉన్నాడు. చివరికి ఆయన తాత అయిన పులస్తుడు వచ్చి కార్తవీర్యుని కోరి రావణాసురుని విడిపించుకున్నాడు. వాలితో యుద్ధం చేశాడు. అంటే ఇక్కడ గెలుపు ఓటములు రెండూ ఉన్నాయి. రావణాసురుడికి ఎప్పుడూ గెలిచాడని మనం చెప్పలేము. వాలి దగ్గర కూడా రావణాసురుడు ఓడిపోయాడు. అతను స్నానం చేస్తుండగా వెనక నుంచి పట్టుకుంటే వాలి తన తోకతో తను చుట్టేసి చతుర్ సముద్రాల్లో కూడా ఈ వాలితో పాటు రావణాసురుని కూడా స్నానాలు చేయించి చివరికి వాళ్ళిద్దరికీ ఎట్లాగొట్లా మైత్రి అయిపోయిందన్నమాట అని అగస్త్యుడు రావణాసురుడి వృత్తాంతం చెప్పాడు. అంటే రావణాసురుడు కేవలం గెలవటమే కాదు, ఓడటం కూడా ఉన్నది రావణాసురుడికి అని అలా చెప్పగానే రాముడు చాలా సంతోషించి, మహానుభావ నాకు హనుమంతుని వృత్తాంతం చెప్పండి అని అడిగాడు. ఎందుకంటే హనుమంతుడిని చూశాడు కానీ ఆయన వృత్తాంతం ఏంటన్నది రాముల వారికి తెలియదు. శ్రీరాముడికి ఇలా చెప్పటం మొదలెట్టాడు అగస్త్యుడు. బలము, బుద్ధి మున్నగువాని విషయమున హనుమంతుడు సాటి లేనివాడు. ఆయనకున్న బలం కానీ బుద్ధి కానీ ఇంకెవరికీ లేదు. మేరు పర్వత ప్రాంతంలో కేసరి అనే కపిరాజు ఉండేవాడు. అంజన అతని భార్య. వాయువు అనుగ్రహంతో హనుమంతుడు ఆమెకు జన్మించాడు. మనం ముందుగా అనుకున్నాం కదండి, వాళ్ళ అంశలతో నరులు వానరులు పుట్టాలి, రావణాసురుడిని సంహరించటానికి నరులు వానరులు తప్ప అని అహంకారంగా అంటారు. కాబట్టి నరుడుగా నారాయణుడు వాళ్ళు పుట్టారు. మిగతా వాళ్ళు వాళ్ళ అంశలతోటి వానరులుగా, ఎలుకబంట్లుగా, కొండముచ్చులుగా అలా పుట్టారన్నమాట. వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి హనుమంతుడు ఆమెకి జన్మించాడన్నమాట వాయువు అనుగ్రహంతో. ఇతడు బాల్యం నుంచి కూడాను ఉదయించి సూర్యుడిని చూసి అది తినడానికి ఫలం అనుకుని పట్టుకోపోయాడు. దైవికంగా అప్పుడే గ్రహబలం వలన గ్రహణం అయిపోయింది. రాహు వద్దాం అనుకునే సమయంలో హనుమంతుడు వెళ్ళి దాన్ని ఫలం అనుకుని తీసుకున్నాడు. దాదాపు అప్పుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి రాహు చెప్తాడు, ఆయన ఎవరో ఇట్లా సూర్యుడిని తీసేసుకున్నారు అని. ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి హనుమంతుడి వద్దకు వచ్చాడు. హనుమంతుడు ఆ తెల్లగా ఉన్న ఐరావతాన్ని కూడా చూసుకుని దాన్ని కూడా తిందాం అనుకున్నాం, లేకపోతే ఏంటో అనుకుని దాన్ని పట్టుకుని తిప్పడం మొదలుపెట్టాడు. వెంటనే ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుని కొట్టగా ఆ దెబ్బ వానికి చెంపపై తగిలి మూర్ఛ పొందాడు.
వాయువు తను ప్రసాదించిన పుత్రుడు కాబట్టి ఆ పుత్రుడు అలా పరిస్థితిలో ఉండేటప్పటికి వాయువుకు కోపం వచ్చి తన పుత్రుడిని తీసుకుని గుహలోకి వెళ్ళిపోయాడు. ఇంకా అసలు ప్రపంచమంతా గాలి అనే మాట లేకుండా. దీనివలన అన్ని లోకాల్లో జీవులు కూడా కదలలేని పరిస్థితిలోకి వచ్చేశారు. దేవతలు మునుగున్న వాళ్ళందరూ ఈ దుస్థితి తట్టుకోలేక రక్షింపమని బ్రహ్మను కోరారు. అప్పుడు బ్రహ్మ దేవతలతో కలిసి మళ్ళా వాయువు దగ్గరికి వచ్చి మూర్ఛపై పడిపోయి ఉన్నాడు నీ కుమారుడు అంతే అని చెప్పి హనుమంతుని బ్రహ్మ సృష్టించి అనుగ్రహించాడు. హనుమంతుడు నిద్ర నుంచి లేచినట్టు లేచి వాయుదేవునికి గల కోపము పోవుటకు దేవతలు అనేక వరాలు ఇచ్చారు. సువర్ణ పద్మాలను ఇచ్చాడు ఇంద్రుడు, వజ్రాయుధాన్ని నిన్నేమీ చెయ్యదని చెప్పాడు. అలా అందరూ తలా ఒక వరాలు ఇచ్చేశాక చివరికి బ్రహ్మ కూడా ఇచ్చాడు, నీకు బ్రహ్మాసనం కూడా నిన్నేం చేయదని. అసలు ఆ హనుమంతుని అసలు పేరేంటో మనం తెలుసుకుందాం. ఆంజనేయుడు, అంజని కుమారుడు కాబట్టి. సూర్యుడు హనుమంతునికి విద్యల్ని నేర్పించాడు. తేజస్సులో కొంత భాగాన్ని ఎత్తునని సూర్యుడు కూడా ఇచ్చేశాడు. ఇట్లా దేవతలందరూ కూడా హనుమంతునికి తమ రక్షణ కోసం వచ్చారు. అందరూ రక్షణగా నిలబడ్డారు. తర్వాత బ్రహ్మ కూడా వరాలు ఇచ్చాడనమాట. వాయువు సంతృప్తి చెంది గుహ నుండి వెలుపలికి వచ్చాడు. అందరూ కూడాను ఆపత్తు తొలగిందని సంతోషించారు. వరముల బలములు కలిగిన హనుమంతుడు ఆశ్రమాల్లోనికి వెళ్ళి మునులు నారబట్టలు చించేయటం, పాత్రలు పగలగొట్టడం ఇలాంటి పనులు చేసేవాడు. వాని దుడుకు పనికి చర్యలకి విసుగు చెందిన భృగమహర్షి, నీవు నీ శక్తిని మర్చిపోతావు, నీకు ఇంత శక్తి ఉందన్న విషయం నువ్వు మర్చిపోతావు, ఎవరైనా నీ శక్తిని గుర్తు చేస్తే తప్ప నీకు నీ శక్తి గురించి గుర్తురాదు అని చెప్తాడన్నమాట. నీ స్థితి ఇట్లే ఉండని చెప్పించేటప్పటికి దాంతో హనుమంతుడు ఉన్న దుడుకుతనం అంతా పోయి చక్కగా సూర్యుని వద్ద అన్ని విద్యలు నేర్చుకున్నవాడే మరింత మృదు ఉత్తముడు అయ్యాడనమాట. సరళ స్వభావాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ కాలంలో వృక్షరజసుడు అనే వానరుడు ఉండేవాడు. వానరరాజు చెప్పుకున్నాం కదండి. ఆయనకి ఇద్దరు పిల్లలు, వాలి సుగ్రీవుడు అనే పుత్రులు ఉన్నారు. హనుమంతుడు సుగ్రీవుడికి మిత్రుడయ్యాడు. వాలి కపిరాజు అయ్యాడు. వాలి సుగ్రీవులకు విరోధం వచ్చినప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో అనుసరించేసి వచ్చేశాడు ఋషిముఖానికి. ఈ విధంగా శ్రీరాముడు అడిగిన విషయాలన్నిటికీ కూడా అగస్త్య మహర్షి వివరించాడు. మునులు శ్రీరాముని ఆశీర్వదించి తమ ఆశ్రమాలకి వెళ్ళిపోయారు. శ్రీరాముడు కూడా వారిని సగౌరవంగా సాగనంపాడన్నమాట. సశేషం. వ్యాఖ్యాత మీనా.